కానీ ఎవరు అడిగినా సరే ఎన్ని గంటలు చదివావు అని అడుగుతారు ఇన్ జనరలీ. సో మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఎన్ని గంటలు అనేది అదొక మిస్కన్సెప్షన్ అది. మీరు చెప్పండి, మీరు ఎన్ని గంటలు చదివారు అంటే నా ఒక డేలో? ఒక డే థింగ్ ఈజ్ నేను బీటెక్ తర్వాతే వచ్చేసాను కదా, సో నా లైఫ్ని వెంటనే వేరే స్టైల్లోకి మార్చలేను. నేను బీటెక్లో నైట్ ఎక్కువ నిద్రపోను, ఓకే, రోడ్ల మీద తిరిగేవాడిని బ్యాడ్ బాయ్ కాలేజ్లో. సో ఇక్కడ అది ఏం చేశానంటే, అండ్ ఐఎమ్ వెరీ లేజీ కూడా. పాయింట్ ఈజ్ లేజినెస్ ఎలా అంటే, ఒక చోట కూర్చోబెట్టి ఒక చేతిలో బుక్ పెట్టారు అనుకోండి, రోజు మొత్తం లెగవకుండా అక్కడే కూర్చొని బుక్ చదువుకుంటూ కూర్చుంటా. ఓహో, లైక్ లిటరల్గా ఫుడ్ ఏమీ లేదు, జస్ట్ అలా కూర్చొని ఉంటా. ఆ పాయింట్లో నేను ఏం చేశాను, నైట్ మనకు నిద్ర రాదు, మనం లేజీ, ఓ బుక్ పెట్టుకుని కూర్చొని చదువుకుందాం. నైట్ 9 to 4 చదివాండి. ఓ మై గాడ్, తెల్లారిపోయేదా? తెల్లారిపోయేది. దాని తర్వాత స్లీప్, దాని తర్వాత మళ్ళీ చదివాడిని. యాక్చువల్గా అది ఒక కానీ వెరీ బ్యాడ్ టైమింగ్. ఐఎమ్ సో సారీ టు సే దిస్. ఎందుకంటే ఎగ్జామ్ మీకు డే టైం ఉంటుంది, డ్రౌజీగా ఉంటాం ఎగ్జామ్ రాసేటప్పుడు. ఆ టైమింగ్ ఎప్పుడు మార్చుకున్నారు మరి? లేదు, మార్చలేదు, అలాగే ఉంది. యాక్చువల్గా అలవాటు అయిపోయింది నాకు. అది డిఫరెంట్ డేగా కూడా చూడకూడదు. అది మీకు ఒకవేళ నిద్ర వస్తుంది అనుకోండి, అలానే వెళ్ళాలి ఎగ్జామ్కి. మీరు దాన్ని చాలా డిఫరెంట్ ఉన్నారు. ఏంటంటే మీ బ్రెయిన్కి సడన్గా చెప్పారు అనుకోండి, కమాన్ దిస్ ఈ స్పెషల్ డే, ఈరోజు అదరగొట్టేయాలని, ఖచ్చితంగా వెళ్ళి అవుట్ అవుతారు. 6 కొట్టాలి, అవుట్ అయిపోతారు. నార్మల్గా సరే అవుట్ అవుతాం మనం ఎలాగో అని చెప్పి వెళ్ళారు అనుకోండి, ఏదో 6 or 4 రన్ అయినా తిరిగి వస్తారు. కరెక్ట్, అదే పాయింట్. రైట్. ఈ టైమింగ్ డిఫరెంట్ ఉంటుంది. నేను ఎవరికైనా చెప్పినా కూడా అది వాళ్ళు పాపం తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. 9 to 4 ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ 10 or 11 లెగుస్తాను. దాని తర్వాత మళ్ళీ కొంచెంసేపు చదువుకుంటాను. ఎక్కువ టీ బ్రేక్స్ ఉంటాయి. మార్నింగ్ అయితే ఎక్కువ టీ బ్రేక్స్ ఉంటాయి. మళ్ళీ నైట్ అయితే ఇంకా ఎవరు డిస్టర్బ్ చేయరు. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్ ఒకడు 2 దాకా ఉంటాడు, తర్వాత 4 దాకా. రైట్. అది 1 year చేసి, అంటే నా బీటెక్ మొత్తం ఇలానే చేశాను కాబట్టి నాకు ఇది కొత్తగా అనిపించలేదు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చి 9 to 4 అంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అంటే ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యారా మీరు? యాక్చువల్లీ నేను ఇక్కడ హైదరాబాద్ రూమ్ తీసుకుని ఫ్రెండ్స్తో. ఫుడ్ అంతా బయటే వండుకున్నారా? అంటే అప్పుడప్పుడు బయట వండుకోవడం అంతా. ఓకే, అటు ఇటు. మీది అంటే జిమ్ ఎక్కువ చేస్తారేమో అనిపించిందండి, అవునా? మెయిన్స్ తర్వాత ఒకసారి చేశాను, మళ్ళీ రిజల్ట్ వచ్చాక కొన్ని రోజులు చేశాను. IPS వస్తుందేమో, ఫిట్ ఉండాలి అని. అంత జిమ్ పర్సన్ నేను కాదు. రిజల్ట్స్ వచ్చిన రోజున మీరు ఎక్కడున్నారు, పేరెంట్స్, ఆ సిచ్యువేషన్ ఒకసారి మాతో. రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం ముగ్గురం, టీ తాగడానికి వెళ్తున్నాం. మీ ఫ్రెండ్స్ మీరు? ఓకే. ముగ్గురు నడుస్తుంటే సడన్గా వచ్చింది రిజల్ట్. నేను ముందుకు వెళ్ళిపోయి ఉన్నాను, కార్తిక్ చూసి ఉన్నావు అన్నాడు. థింగ్ ఏంటంటే, ఆ మ్యాప్ పాయింటింగ్ ఆ 50 మార్క్స్ నాకు యాడ్ అయ్యి ఉంటే, ఆ 50లో ఒక 30 మార్క్స్ యాడ్ అయ్యి ఉంటే 300లో వచ్చేవాడిని. నవ్ ఐ మీన్ 800. నాకు ఆ పాయింట్లో అంటే నాకు ఇక్కడ పోయింది అనేది అప్పుడు రిజల్ట్ రోజు తెలియదు కదా. సో ఐ వాజ్ థింకింగ్, అసలు 873 మంచి ర్యాంకా, చెడ్డ ర్యాంకా, లేదు లిస్టులో ఉండటం గ్రేటా, లిస్టులో లేకపోతే పరిస్థితి ఏంటి, లిస్టులో ఉన్నోళ్ళు నా పైన ఉన్నోళ్ళు నాకన్నా తెలివైన వాళ్ళ కాదా, ఒక్కసారిగా అవన్నీ తిరుగుతున్నాయి. రైట్. ఒక 10-20 minutesకి అర్థమైంది, వాట్ ఈఫ్ లిస్ట్లోనే లేకపోతే ఓ 2-3 days ఏడుస్తావు కదా, దాని బదులు ఇది బెస్టే కదా అనిపించింది. ట్రూ. ఫాదర్కి తెలుసు, నాన్నకి తెలుసు ఖచ్చితంగా 300 to 400 మధ్యలో వస్తాడు దిస్ గా అని. సో ఆయన కొంచెం డిసప్పాయింట్ ఉన్నాడు. బట్ ఈవెన్చువల్లీ ఆ సర్కిల్, ఆ సొసైటీ అంతా చేసేసరికి హీ అండర్స్టూడ్ సంథింగ్ ఏదో జరిగింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ నార్మల్ థింగ్, సంథింగ్ ఏదో జరిగింది. ఇప్పుడు వీడు జాబ్ వస్తుంది, ఇంకా మమ్మల్ని జాబ్ కొట్టాడు, ఇంకా ఆ పాయింట్లో వస్తాడు ఆయన. రైట్. సో మమ్మీ షీ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. అంటే ఆమె తెలుస్తుంది, ఇఫ్ షీ సేస్ దట్ ఆల్మోస్ట్ హ్యాపెన్స్, IIT చెన్నై వస్తుంది అండి, దట్ హ్యాపెండ్. దెన్ ఇది ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది అన్నారు, ఇట్ హ్యాపెండ్. సో షీ ఈజ్ హ్యాపీ. ఇంకా చెల్లెళ్ళు దే ఆర్ మోర్ హ్యాపీ అనమాట. నాకే కొంచెం సేపు సింకిన్ అవడానికి టైం పట్టింది. దెన్ ర్యాంక్ వచ్చిన తర్వాత పీపుల్ ఫీల్ లైక్ ఇంక ర్యాంక్ వస్తే చాలు ఏదో ఒకటి అని. బట్ ఇఫ్ యూ గెట్ ర్యాంక్, దెన్ ద డైలమా ఆఫ్ సర్వీస్ స్టార్ట్స్. ఏ సర్వీస్ వస్తుంది, దెన్ ద క్యాడర్ డైలమా స్టార్ట్స్, అదొకటి. దెన్ నీ ఫ్రెండ్ సర్కిల్ ఏది ఉండాలి, మారాలా ఇప్పుడు. అసలు నేను చాలా వింటున్నాను, యూ షుడ్ చేంజ్. నా వల్ల అయితే కాదు, నేను యాజ్ ఎ పర్సన్ ఇంతే. కానీ అది ఎక్కువ
దట్ స్టార్ట్స్ అనమాట. ఈ ర్యాంక్ వచ్చిందే ఇంక లైఫ్ ఎండ్ అయిపోయింది అనే మూమెంట్లో ఉంటారు యాక్చువల్గా. ఒకవేళ లాస్ట్ అటెంప్ట్ అనుకోండి, ర్యాంక్ వస్తే చాలు అనే ఫీల్లో ఉంటుంది. బట్ ఈ సర్కిల్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ నేను చాలామంది పిల్లల దగ్గర చూస్తే ఏంటంటే ఇన్ కేస్ పేరెంట్స్తో ఉండి ఇంట్లోనే ఉంటే ఇప్పుడున్న ఇన్ని రకాల డైవర్షన్స్లో ఎక్కువ ఫోకస్డ్గా లేకపోతున్నారేమో అనేది నేను అనుకుంటున్నాను. పేరెంట్స్ దగ్గర ఉంటే అంటే ఇంట్లో ఎప్పుడు చూసినా ఇంకా అయితే తిండి, లేకపోతే టీవీ, లేదంటే ఫోను, ఇంకా డైవర్షన్స్ చాలా ఉన్నాయనిపించింది నాకు. నిజానికి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అంటే ఒక రూమ్ తీసుకుని ఉండడం అనేదే ప్రయారిటీ తీసుకుంటే బెటరా, లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా మోర్ ఫోకస్డ్గా ఉండాలి, వాళ్ళని మనం రిఫార్మ్ చేసుకోవాలంటారా? ఏం చెప్తారు మీరు? మీకు వంట వస్తే ప్రశాంతంగా రూమ్ తీసుకుని ఉండటమే. ఇంట్లో ఎందుకు లేనంటే టికెట్ గ్రాంటెడ్ ఉంటుంది ప్రతిదీ. థింగ్ ఈజ్ నా ఐడియాస్ అండ్ థాట్స్ కొన్ని అగ్రీ చేయరు. సో క్లాసెస్ రావచ్చు, ప్రిపరేషన్ టైంలో నేను అంత అఫోర్డ్ చేయలేను క్లాసెస్ని. రైట్. సో నేను అందుకని హైదరాబాద్ వచ్చేసాను. అండ్ ఇఫ్ మీలాగే ఆలోచించే పియర్ గ్రూప్ దొరికి ఒక 2-3 మెంబర్స్, ఎక్కువ మంది కూడా కాదు, రూమ్ తీసుకొని ప్రశాంతంగా చదువుకోగలిగితే రూమ్ ఈజ్ బెస్ట్. కానీ ఎవ్రీ ఫ్యామిలీలో డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు డైవర్షన్స్ పాయింట్లో నేను నా నైన్త్ నుంచి హాస్టల్. నేను ఇంటికి వెళ్ళిన టీవీ చూడను. రైట్. నాకు అసలు టీవీ చూడాలి అనే కాన్సెప్ట్ లేదు. ఇంకా మహా అయితే ఫోన్, యూజ్ ఆఫ్ ఫోన్ అంతే. అండ్ ప్రిపరేషన్, అండ్ ఇఫ్ దిస్ ఈస్ ఆస్కింగ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ యూ నీడ్ టు మేక్ సమ్ సాక్రిఫైసెస్. ఆ మెచ్యూరిటీ ఎప్పుడైతే స్ట్రైక్ అవుతుందో నాకు తెలిసి ఎక్కడున్నా చదివేస్తారు. ఢిల్లీ ఉన్నా, హైదరాబాద్ ఉన్నా, చదివే వాళ్ళు ఎక్కడున్నా చదువుతారని, పద్ధతిగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నా పద్ధతిగా ఉంటారు. దట్స్ ఇట్. అంతే, నార్మల్.